పెంచిన 10 గంటల పని విధానాన్ని తగ్గించాలి. పెంచిన 10 గంటల పని విధానాన్ని జిందాబాద్ సిఐటి. ఇళ్ళకాడికి లెటర్స్ పంపించారు. మనకు లెటర్స్ పంపిస్తే సంగారెడ్డికి వెళ్ళినాం. వెళ్ళి ఎవరిని అడగల్లో తెలియదు. అప్పుడు ఒక ఆమె లక్ష్మి అని ఉండేది. ఆమె మొత్తం అడ్రస్ తీసుకొని, మేడము మీరు ఇట్లా కాదమ్మా, మీకు జీతం ఉంటుంది, మీకు జీతం అంటూ ఉంటుంది, మీకు ఇస్తలేరా అని అంటే, లేదు మేడం పుట్టికనే చేస్తున్నాం, ట్రైనింగ్ చేసినప్పుడు మాత్రమే 1500 ఇచ్చిండ్రు, తిండి పెట్టిండ్రు అని చెప్పినాం. తర్వాత కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది 10 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సార్వత్రిక సమ్మె జయప్రదం జరుగుతూ ఉంది. ఈ సమ్మె జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 100 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలు, 29 కార్మిక చట్టాలను మోడీ వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లుగా తేవడం జరిగింది. ఆ 4 లేబర్ కోడ్ల వల్ల యూనియన్ పెట్టే హక్కు, ఇవాళ వేతనం పెరిగే హక్కు, సమ్మె చేసే హక్కు, అట్నే మహిళలు రాత్రి సమయంలో డ్యూటీలు చేశారనే పద్ధతి, ఇవాళ పని గంటలు 8 నుంచి 12 గంటలు పెంచుకునే విధంగా ఇవాళ ఈ కోడ్లో ఉన్నాయి. జరుగుతుంది. కార్మికుడు బతికే పరిస్థితి ఉండదు. అందుకే కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 142 కోట్ల మందిలో 1% ఉన్న పెట్టుబడిదారులు అంబానీ, ఆదానీ, టాటా వార్ల కోసం, వాళ్ళ లాభాల కోసం ఇవాళ చట్టాలను వాళ్ళకు చుట్టాలుగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది సరైంది కాదు. మీరు ఆలోచించండి. మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేనట్టయితే పెద్ద ఎత్తున దేశంలో కార్మిక వర్గం అంటే ఏందో బ్రిటిష్ వాళ్ళకు తెలుసు. కార్మిక వర్గం అంటే ఏందో హిట్లర్కు తెలుసు. కార్మిక వర్గం అంటే ఏందో ఇవాళ పెట్టుబడిదారులకు తెలుసు. అందుకే మా హక్కుల కోసం, మా చట్టాల కోసం ఖచ్చితంగా కదం తొక్కడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇవాళ కార్మిక వర్గం స్వచ్ఛందంగా కంపెనీలు బంద్ పెట్టి, ఇవాళ డ్యూటీలు పక్కన పెట్టి, మా సమ్మె హక్కు 14 రోజుల ముందు ఏదైతే కాగితం ఇచ్చి మేము రోడ్ల మీదకి వస్తామో ఆ పద్ధతుల్లోనే అంగన్వాడీ, ఆశా, మున్సిపల్, మధ్యాహ్న భోజనము, గ్రామ పంచాయతీ, IKPVOలో కంపెనీలలో పనిచేసే కార్మికులు